ఆదిలో ఏమీ లేదు. వెలుగు లేదు, భూమి లేదు, ఆకాశం లేదు. అంతా ఖాళీగా మరియు చీకటిగా ఉండేది. అప్పుడు దేవుడు చెప్పాడు, వెలుగు కలుగుగాక అని. వెంటనే వెలుగు ఏర్పడి ప్రకాశించింది. పగలు మరియు రాత్రిని వేరు చేసింది. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సందర్శించాడు. పై ఉన్న నీటిని కింద ఉన్న నీటి నుండి వేరు చేశాడు. మూడవ రోజు దేవుడు నీటిని కూడగట్టి పొడి భూమి కనిపించేటట్లు చేశాడు. భూమి చెట్లు, మొక్కలు మరియు పూలతో నిండిపోయింది. నాలుగవ రోజు దేవుడు ఆకాశాన్ని వెలిగించేందుకు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ రోజు దేవుడు సముద్రంలో జీవులను మరియు ఆకాశంలో పక్షులను సృష్టించాడు. ఆరవ రోజు దేవుడు భూమిపై నివసించే జంతువులను సృష్టించాడు. చివరగా దేవుడు తన స్వరూపంలో మనుషులను, ఆదాము మరియు హవ్వను సృష్టించి భూమిని సంరక్షించే బాధ్యతను వారికి అప్పగించాడు. ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకుని ఆ రోజును ఆశీర్వదించి పవిత్రంగా చేశాడు. దేవుడు సృష్టించిన